మీ అందరిని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక ఎనర్జీ, ఒక టాలెంట్, ఒక డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్ లోనే ఉంది. ఈ రోజు వేదికమైన కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి మీరు గమనిస్తే ఈ రోజు ఈ స్థాయికి వాళ్ళు రాగెళ్లారంటే దాని వెనకాల చాలా ఒక త్యాగం ఉంది. హంపి గారు మాట్లాడుతూ పర్సివరెన్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు అడుగునుండే స్పోర్ట్స్ నీకు అవసరమా, భవిష్యత్తు ఉంటుందా, ఇంజనీర్ అవ్వు, ఐటీ ఉద్యోగం తీసుకో, అంటే ఒక డాక్టర్ అవ్వు, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వు, అన్ని అవ్వకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వు, కానీ స్పోర్ట్స్ అవసరమా అని అడిగారు. కానీ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాను. ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే రాబోయే రోజులు మీరు కూడా ఈ వేదికమైన కూర్చున్న అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం పరంగా వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. వీఆర్ రెడీ టు కంటిన్యూ దిస్ మొమెంటమ్. వీ వాంట్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ స్పోర్టింగ్ క్యాపిటల్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఫర్ ద వరల్డ్. అండ్ ఐ బిలీవ్ దట్ చేంజ్ విల్ స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ వై ఎవ్రీ సాటర్డే ఇస్ నో బ్యాక్ డే. లైఫ్ స్కిల్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వీ వాంట్ టు ప్రమోట్ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఒక తొలి అడుగు మాత్రమే మేము వేసాం. అన్ని సాధించామని నేను ఇక్కడ చెప్పట్లేదు. చేయాల్సింది చాలా ఉంది. ఇది కేవలం ఒక ప్రభుత్వం వల్లే కాదు, ప్రైవేట్ సంస్థలు కలిసికట్టుగా రావాలి. మనం జేఎస్డబ్ల్యూ లాంటి సంస్థలు చూసాం, అద్భుతంగా ఫండ్ చేస్తున్న స్పోర్ట్స్. జిఎంఆర్ సంస్థను కూడా చూసాం. వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒక గ్రాస్ రూట్ మూమెంటం క్రియేట్ చేయాలనేదే మన ప్రభుత్వ లక్ష్యమని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది.